రేపు విజయనగరంలో నారా భువనేశ్వరి పర్యటన. నిజాం గెలవాలి పేరుతో 3 రోజుల పర్యటన. ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పులు చేర్పులపై కసరత్తు. చిత్తూరు, ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలకు వైసీపీ అధిష్టానం పిలుపు. వైఎస్ఆర్టీపీ విలీనంపై షర్మిల కీలక నిర్ణయం. కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటన. న్యూ ఇయర్ వేడుకల్లో రోజా చిందులు. బెంగళూరు పబ్బుల్లో మంత్రి డ్యాన్సులు. దానం నాగేందర్పై భూ కబ్జా ఆరోపణలు. ప్రజాభవన్ ముందు బాధితుల ఆందోళన. పెండింగ్ చలాన్లపై సైబర్ నేరగాళ్ల కన్ను. అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు. టికెట్ల కేటాయింపుపై పూతలపట్టి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా నియోజకవర్గంలో పార్టీ పెద్దలు, మంత్రులు చెప్పినట్లే నడుచుకున్నారని అన్నారు. ఇప్పుడు తనపై వ్యతిరేకత ఉంటే ఎవరు బాధ్యత వహించారని ప్రశ్నించారు. 5 ఏళ్లలో ఒక్కసారి కూడా తమను పిలిచి మాట్లాడలేదన్నారు. ఐపాక్ సర్వేలో తనకు అనుకూలంగా లేదా అని ప్రశ్నించిన ఎంఎస్ బాబు ఈ దఫా పూతలపట్టి టికెట్ ఆశించవద్దని సీఎం జగన్ చెప్పడం తగదన్నారు. నేను చేసింది తప్పు ఏమీ నాకు తెలియదు, కానీ ఈరోజు మాకు సీటు కేటాయిస్తలేదు అని చెప్తున్నారు. మా తప్పు ఏముండదని కూడా ఆయన ఒకసారి తెలియజేస్తున్నారు. మా తప్పు ఏం చేసినాము, అట్లీస్ట్ 5 ఏళ్లుగా మీరు ఒక్కసారైనా మనం పిలిపించి 1 ఇయర్కి ఒకసారి పిలిపించి మీరు చేసే పద్ధతి కరెక్టే కాదు, మీరు ఇది చేసింది ఇది తప్పు, ప్రజలతో మీరు కరెక్ట్ లేదా, లేదు నువ్వు చేసింది కరెక్టా, నా ఒక్క వ్యక్తిగత కరెక్ట్ లేదా అన్నది కూడా అడిగుండొచ్చు. 5 ఏళ్లుగా గడప గడప తిరగమన్నారు. 5 ఏళ్ళకి గడప గడప తిరిగినాను. సీఎం గారు అనౌన్స్మెంట్ చేయకముందే దాదాపు నేను 5 నెలలకు ముందే నేను చేస్తాను అనమాట. మళ్ళీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ నేను 1.5 yearగా నేను గడప గడప చేస్తాను. సీఎం గారేమో మీరు గడప గడప చేయండి నేను చూసుకుంటున్నారు. ఈరోజు చూస్తేమో మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ సర్వే బాగాలేదు అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్ట్ ఇది కూడా మాకు అర్థం కలగచ్చు. కానీ ఈరోజు టికెట్ల కేటాయింపుపై పూతలపట్టి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా నియోజకవర్గంలో పార్టీ పెద్దలు, మంత్రులు చెప్పినట్లే నడుచుకున్నారని అన్నారు. ఇప్పుడు తనపై వ్యతిరేకత ఉంటే ఎవరు బాధ్యత వహించారని ప్రశ్నించారు. 5 ఏళ్లలో ఒక్కసారి కూడా తమను పిలిచి మాట్లాడలేదన్నారు. ఐపాక్ సర్వేలో తనకు అనుకూలంగా లేదా అని ప్రశ్నించిన ఎంఎస్ బాబు ఈ దఫా పూతలపట్టి టికెట్ ఆశించవద్దని సీఎం జగన్ చెప్పడం తగదన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, పూతలపట్టి టికెట్ తనకు కేటాయించకపోవడంపై ఎంఎస్ బాబు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయింపు పైన కూడా చిత్తూరు పూతలపట్టి ఎంఎస్ బాబు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే 5 ఏళ్ల తన పాలనలో పూర్తి స్థాయిలో ఏ పొద్దు కూడా అధిష్టానం తను పిలిచి ఏ విధంగా పరిపాలన కొనసాగించావు, ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ప్రజలకు చేరవేర్చావు అనేటువంటిది ఏమీ అడగకుండానే కేవలం ఐపాక్ ఇచ్చినటువంటి ఒక సర్వేతో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం పూర్తిగా కూడా అధిష్టానం తప్పిదమేనని అంటున్నారు. అంటే ఐపాక్ లాంటి సర్వేలకు డబ్బులు ఇస్తే ఎటువంటి నివేదికనైనా ఇచ్చేస్తారు అనేటువంటిది పూర్తిగా కూడా ఎంఎస్ బాబు తన మీడియా సమావేశంలో కూడా తను బహిర్గతమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఈ యొక్క ఐపాక్ సర్వే అనేది పూర్తి స్థాయి అంటే గతంలో ఏ సర్వే చూసి తనకి టికెట్ ఇచ్చారనేటువంటిది కూడా ఎంఎస్ బాబు కూడా ఈ యొక్క విలేకరుల సమావేశంలో ప్రశ్నించినట్టు కూడా మనకు తెలుస్తుంది విజయ్. అంటే ఈ దఫా పూతలపట్టు టికెట్ ఆశించవద్దని
సీఎం జగన్ చెప్పడం కూడా తనకు ఒక నిరాశని కలిగించిందనేటువంటిది కూడా ఎంఎస్ బాబు తేట తెల్లడం చేయడం జరిగింది. అంటే పార్టీ టికెట్ల విషయంలో దళితులకు పూర్తిగా కూడా వైసీపీ అన్యాయం చేస్తోంది అనేటువంటిది కూడా ఇక్కడ తన యొక్క బాధను భావోద్వేగాన్ని కూడా ఎంఎస్ బాబు బయట వెళ్ళగక్కినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ తనకు వైసీపీ మీద నమ్మకం ఉందని, అంటే జిల్లాకు సారథి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన మీద పూర్తిగా కూడా నమ్మకం ఉందని, తప్పకుండా తనకే ఈ టికెట్ ఇప్పిస్తాడనేటువంటిది కూడా ఎంఎస్ బాబు చెప్పేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తాను పార్టీని విడబోననేటువంటిది కూడా తాను తేటతెల్లం చేసింది. అంటే గతంలో టికెట్ ఇచ్చేటప్పుడు ఎటువంటి సర్వే చూసి టికెట్ ఇచ్చారు, ఏ విధంగా తనను గెలిపించుకున్నారనేటువంటిది సర్వేలు గతంలో ఏం చెప్పాయనేటువంటి తను పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే జరిగినటువంటి ఇవాళ విలేకరుల సమావేశంలో తన యొక్క బాధనైతే ఎంఎస్ బాబు పూర్తిగా కూడా వెళ్ళగక్కున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఈ యొక్క ఐపాక్ సర్వేలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా తనకు టికెట్ కేటాయించకపోవడం అనేది పూర్తిగా కూడా తనకి బాధాకరం అనిపిస్తున్నట్టు కూడా ఎంఎస్ బాబు తేటతలం చేశారు. విజయ్ రాము, మరి తనకు టికెట్ కేటాయించబడమే తన ఆవేదన అయితే ఎంఎస్ బాబు వ్యక్తం చేస్తున్నారు. మరి పార్టీలో కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే పార్టీ మారతారా? దీనికి సంబంధించి ఎంఎస్ బాబు ఏమైనా మీడియాతో మాట్లాడడం జరిగిందా? పూర్తి స్థాయిలో తన యొక్క బాధను, తన యొక్క భావోద్వేగాన్ని కూడా విలేకరుల ముందర కూడా బట్టబయలు చేయడం జరిగింది. తనకు పూర్తిగా కూడా టికెట్ కేటాయించకపోవడంతో కూడా అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వీడబోనంటున్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద తనకు పూర్తిగా కూడా నమ్మకం అయితే ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు న్యాయం చేస్తారనేటువంటి భావనను కూడా ఎంఎస్ బాబు బట్టబయలు చేయడం జరిగింది. 2 రోజుల క్రితం మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క జీడీ నెల్లూరుకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి సంబంధించి కొంతమంది వ్యతిరేకులు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కలిసి ఈ యొక్క టికెట్ అంటే రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తమకు ఈ డిప్యూటీ నారాయణ స్వామికి టికెట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వద్దు అనేటువంటిది కూడా తేట తెల్లడం జరిగింది. అయితే ఇప్పటికీ 2 టికెట్లు కూడా ఈ విధంగా చేయటాన్ని పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు వ్యతిరేకించుకోకుండా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే తాజాగా ఎంఎస్ బాబు కూడా ఈ యొక్క విషయాన్ని బహిర్గతం చేయడంతో కూడా ఇటు పార్టీ వర్గం కావచ్చు, అటు జిల్లా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కూడా పూర్తిగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. విజయ్ రైట్, థ్యాంక్ యూ రాము. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై దర్యాప్తు చేయాలని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కేసీఆర్ను అపర భగీరథుడిగా కీర్తించిందని, అన్ని ప్రాజెక్టులకు కేసీఆర్ఏ చీఫ్ ఇంజనీర్ అని ప్రచారం చేశారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన 1,00,000 కోట్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులపై దర్యాప్తు చేయించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని కిషన్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ చీఫ్ ఇంజనీర్ గా కట్టినటువంటి ప్రాజెక్టు మేడిగడ్డ కుంగింది, అన్నారం బ్యారేజీ గ్యారెంటీ లేకుండా పోయింది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఇమేజ్ను గోదావరి పాలు చేశారు. ఒక 20 అంశాలపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరిన్ని వివరాలు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా అడగడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి వివరాలు అందచేయలేదు. మేము కేసీఆర్ని అడిగినప్పటికీ కూడా ఆయన సిబిఐకి అంగీకరించలేదు. చట్టం చేయడం జరిగింది. సిబిఐ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రాజెక్టుల మీద దర్యాప్తు చేయకూడదనేటువంటి యాక్ట్ను తెలంగాణ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు ముందుకు తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, నేను అడుగుతా ఉన్నాను, నిజంగా కాళేశ్వరం పైన ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా లేదా? ఈరోజు ఎందుకు సిబిఐకి దర్యాప్తుకు అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం లేదో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సి ఉంటుంది. టీడీపీ అధినేత చంద్రబాబు సత్యమణి నారా భువనేశ్వరి మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నిజం గెలవాలి పేరుతో చేపట్టిన పర్యటనను రేపటి నుంచి కొనసాగించనున్నారు. ఈ మేరకు 3 రోజుల పాటు ఆమె జిల్లాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత చనిపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా తొలి విడతలో పలువురి కుటుంబాలను పరామర్శించారు.
తిరిగి ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమయ్యారు భువనేశ్వరి. రేపటి నుంచి ఆమె పర్యటన ప్రారంభం కానుంది. ప్రజా సేవకులుగానే ఉండి ప్రజల కష్టాలు తీరుస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమం నడుస్తుందన్నారు. గత ప్రభుత్వం పేదల సమస్యలను విస్మరించిందని మంత్రి తెలిపారు. మాటలు కాదు చేతల్లో చూపించాలనే నిబద్ధతతో పనిచేస్తున్నామని పొంగిరెడ్డి స్పష్టం చేశారు. అడిగాను, ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఈ జిల్లాలోనే అడిగాను. సుమారు 1,26,000 చిలుకు అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. గడిచిన 10 సంవత్సరాలలో ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మంచి జరుగుతుందని కలల కన్నా తెలంగాణ ప్రజల కోరికల కలల్లాగానే మిగిలిన ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలకు ఎప్పుడు ఇందిరమ్మ రాజ్యం వస్తే మా కుటుంబాలు బాగుపడతాయని ఎదురు చూసి రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత కూడా మీ మనసుల్లో కోరికలు అడగకపోతే అది కరెక్ట్ కాదు అని మీ వద్దకే ప్రభుత్వాన్ని పంపించి మీ ఇంటి దగ్గరికి అధికారులను పంపించి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీ గుమ్మానికి చేర్చే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో మేమందరం తీసుకోబోతున్నాం. ఇప్పుడే కలెక్టర్ గారిని అడిగాను, ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఈ జిల్లాలోనే అడిగాను. హైదరాబాద్లో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుంది. 2 రోజుల విరామం తర్వాత ఇవాళ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అందులో భాగంగానే విజయనగర కాలనీలో ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, జిల్లా కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ పథకాలు అందుతాయన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తాము ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అట్లా కాదమ్మా, ఉర్దూ రానప్పుడు ఏం చేయాలి? పెట్టుకొని ఇది అక్కడ కొత్త. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కొండపల్లి మున్సిపాలిటీలో ఇంటింటికి నీటి కుళాయి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య పరీక్షలు చేయడంతో పాటు మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ క్యాంపు ప్రారంభించడం జరిగింది. గతంలో ఈ అవకాశాన్ని పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు 2వ దశ కూడా, ఎందుకంటే మొదటి దశలో ఈ కంటి పరీక్షలు చేసి వాళ్ళకి కావాల్సిన కళ్ళజోళ్ళు ఇతరంతా కూడా ఇప్పుడు ఇస్తా ఉన్నారు. అలాగే గతంలో చూసి మందులు ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు 2వసారి రివ్యూ చేసుకోవడం, మళ్ళీ కావాల్సిన మందులు కంటిన్యూస్గా వాడటం కోసం ఇతరత్ర ఇటువంటి కూడా ఉపయోగం ఉంది. ఖచ్చితంగా 2వసారి ఏవైతే ప్రారంభించారో ఇది చాలా ఉపయోగకరమైంది. ఏదో ఒకసారి చేసి హెల్త్ క్యాంపులు పెట్టి వదిలేసినట్టుగా కాకుండా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రజలకు మంచి జరగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తా ఉన్నారు. కాబట్టి వారి ప్రజల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. పర్యటనలో భాగంగా ఓ పార్కు శంకుస్థాపనకు హాజరయ్యారు. మాజీ మంత్రి నారాయణపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ భూములను దోచుకున్న ఘనత నారాయణదేనని ఎద్దేవా చేశారు. దమ్ముంటే తనపై పోటీ చేయాలని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు ప్రజలు ఎలా ఉన్నారో కనిపించిన ఒక ఆయన 2 రోజుల క్రితం ఒక మాట చెప్పాడు, అనిల్ దమ్ముంటే నెల్లూరులో పోటీ చేయను, నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తా, ఖచ్చితంగా నేను మళ్ళీ ఓడగొడతా, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. నీ డబ్బున్న మదం, డబ్బుతో నేను ఏమైనా కొంటాను, నాకు డబ్బు వెదజల్లితే నాకు ఓట్లు వేస్తారు, డబ్బు వెదజల్లితే నేను నాయకుల్ని కొంటాను, డబ్బు వెదజల్లితే కార్యకర్తలను కొంటాను అన్న నీ మదం ఉందే, ఖచ్చితంగా దాన్ని అనుస్తా.
నీకు డబ్బు మదం ఎందుకుందని చెప్తున్నాను అంటే, నీకు ఆ డబ్బు మదంతోనే కార్పొరేషన్ ఎన్నికల్లో మా దగ్గర డబ్బులు పంపించు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి సంబంధించిన మేముంటే మా దగ్గరికి 50 లక్షల రూపాయలు అంటే నువ్వు కూడా మా దగ్గర డబ్బులు పంపించేస్తే మేమేదో నీకేదో ఇది కొడతామని చెప్పి పక్క పార్టీకి సంబంధించి నీ సొంత నాయకులు కార్యకర్తల్ని వంచి వాళ్ళకి ₹1 ఇవ్వకుండా మాకు డబ్బులు పంపించిన డబ్బు అహంకారం మదం నీది. 4 ఆ నియోజకవర్గం టికెట్ కేటాయింపులో సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభ్యర్థికి పార్టీ అధిష్టానం తలొగ్గి టికెట్ కేటాయిస్తుందా, లేక పార్టీ అధిష్టానం జరిపిన సర్వేల ప్రకారం ఎంపిక చేసిన ఓ మహిళా అభ్యర్థికి పార్టీ అధిష్టానం టికెట్ కేటాయిస్తుందన్న చర్చ జోరుగా సాగుతుంది. ఇంతకీ ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే బీసీ వర్గాల చేనేత కుటుంబానికి చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుకకు టికెట్ కేటాయించకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇంతకీ వైసీపీ టికెట్ల విషయంలో సర్వేలు సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పార్టీ అధిష్టానం కోరుకుంటున్న మహిళా అభ్యర్థికి టికెట్ కేటాయిస్తారా, లేక సిట్టింగ్ ఎమ్మెల్యే సూచించిన కొత్త అభ్యర్థికి టికెట్ కేటాయిస్తారన్న అంశంపై నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితిపై ప్రత్యేక కథనం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ టికెట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని రాబోయే ఎన్నికల్లో బీసీలకు టికెట్ కట్టబెట్టాలని పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణంగా భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డితో పాటు కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక, లింగాయ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ్ ముగ్గురిని పార్టీ అధిష్టానం విజయవాడకు పిలిపించి చర్చలు జరిపారు. పార్టీ అధిష్టానం పెద్దలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డి వయోభారం కారణంగా వచ్చే ఎన్నికల్లో విజయ అవకాశాలపై సర్వే రిపోర్ట్ల ప్రాతిపదికన 2024 ఎన్నికల్లో బీసీలకు టికెట్ కేటాయించాలన్న పార్టీ నిర్ణయంపై చర్చించారు. బీసీ వర్గాల్లో చేనేత వర్గానికి చెందిన వారికి టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదనను అధిష్టానం పక్కన పెట్టడాన్ని ఎమ్మెల్యే వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టికెట్ తనకు కేటాయించకపోతే తాను సూచించిన బీసీ వర్గానికి చెందిన మాచాని వెంకటేష్ కు టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. మాచాని వెంకటేష్ కు టికెట్ కేటాయిస్తే ఎన్నికల్లో సహకరించి విజయం కోసం పనిచేస్తామని చెప్పినట్టు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డి సూచించిన చేనేత వర్గాలకు చెందిన మాచాని వెంకటేష్తో పోలిస్తే మాజీ ఎంపీ బుట్టా రేణుకమ్మ ఎమ్మెల్యే హోదాకు అర్హురాలని పలువురు భావిస్తున్నారు. ఆర్థికంగా కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుకతో పోలిస్తే మాచాని వెంకటేష్ది ఆమె స్థాయికి తల తూగడని ఆ పార్టీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఎంపీ హోదాలో పనిచేసిన సమయంలో ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలో నందవరం మండల కేంద్రాన్ని దత్తత తీసుకుని ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టింది. మరికొన్ని పనులకు కొందరు రాజకీయ నేతలు అడ్డు తగలడంతో కోట్ల రూపాయల విలువైన పనులు నిరుపయోగంగా మారాయి. వీటన్నింటికి తోడు బుట్టా రేణుకకు ఒకసారి అవకాశం ఇస్తే ఇక నియోజకవర్గం బీసీల పరమవుతుందని, భవిష్యత్తులో ఆమె ఇక్కడ తిష్టవేయడం వల్ల భవిష్యత్తులో తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని కొందరు ఆలోచిస్తున్నట్టు నియోజకవర్గం పరిధిలోని వైసీపీ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. పార్టీ టికెట్ కేటాయించి ఎన్నికల్లో నెగ్గితే మహిళా కోటా కింద మంత్రి పదవి చేపడితే రాబోయే రోజుల్లో ప్రజలు ఆమెను ఆదరిస్తారని, రాజకీయంగా తమ ప్రాబల్యం తగ్గిపోతుందని భావించి ఎలాంటి రాజకీయ అనుభవం లేని మాచాని వెంకటేష్ను తెరమీదికి తెచ్చారని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ టికెట్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డిది పైచేయి అవుతుందా, లేక పార్టీ అధిష్టానం నిర్ణయం ఫైనల్ అవుతుందా అనేది తేలాలంటే మరో 2 రోజులు వేచి చూడాల్సిందే. ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భూ కబ్జాలకు పాల్పడ్డాడని పలువురు బాధితులు రోడ్డెక్కారు. పంజాగుట్ట ప్రజాభవన్ వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. బాధితుల ఆందోళనను సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్న దానం నాగేందర్ అనుచరుడు నాగరాజు అనే వ్యక్తిని అడ్డుకున్నారు. తిరగబడిన నాగరాజును చితకబాదిన అనంతరం బాధితులు పోలీసులకు అప్పగించారు. ప్రజాభవన్ వద్ద దక్షిణ మండల డీసీపీ విజయ్ కుమార్ను కలిసి భూ కబ్జా వివరాలను తెలిపారు.
కబ్జా పట్ల తమ ఆవేదనను బాధితులు వెళ్లబోసుకున్నారు. అయోధ్యలో పూజలు అందుకునే శ్రీరామ విగ్రహం రెడీ అయింది. అయోధ్య మందిరంలో ప్రతిష్ఠించే శ్రీరాముని విగ్రహాన్ని ఎంపిక చేశారు. కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్కు గొప్ప అదృష్టం దక్కింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విషయాన్ని అయోధ్యలో ప్రకటించారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు 3 విగ్రహాల్లో ఒక ధరని ఎంపిక చేసింది. 51 అంగుళాల పొడవు గల బాలరామ విగ్రహం చూడముచ్చటగా ఉంది. మరో 2 విగ్రహాలను బెంగళూరుకు చెందిన గణేష్ భట్, రాజస్థాన్కు చెందిన సత్యనారాయణ పాండేలు తయారు చేశారు. అరుణ్ యోగిరాజ్ MBA చదివి ప్రైవేట్ సంస్థలో పనిచేసిన కుటుంబానికి సాంప్రదాయంగా వస్తున్న శిల్పకళపై మక్కువతో 2008 నుంచి శిల్ప నిర్మాణంలో శిక్షణ పొంది నైపుణ్యం సాధించాడు. అతడు రూపొందించిన విగ్రహానికి జనవరి 22న రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత లీ జే మ్యూంగ్పై గుర్తు తెలియని దుండగుడు దాడి చేశారు. బుసన్ అనే నగరంలో పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న ఎయిర్పోర్ట్ పనులను పరిశీలిస్తుండగా దుండగుడు ఒక్కసారిగా ఆయనపై దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. డెమోక్రటిక్ పార్టీ నేత అయిన మ్యూంగ్ దాడి తర్వాత స్పృహలోనే ఉన్నారని ఎమర్జెన్సీ ఆఫీస్ అధికారులు తెలిపారు. ఒక కత్తితో దుండగుడు మూంగ్ మేడపై పొడిచినట్టు తెలుస్తోంది. 2022 ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు యాన్ సుక్ ఏల్ చేతిలో లీ జే మ్యూంగ్ ఓడిపోయారు. దాడికి పాల్పడిన దుండగుడిని పోలీసులు అక్కడే అదుపులోకి తీసుకున్నారు. అతడు కిరీటం తరహాలో ఉన్న ఒక వస్తువును తలపై ధరించినట్టు తెలుస్తుంది. లీ జే మ్యూంగ్ ఏ విషయంపైన బాహాటంగానే తన అభిప్రాయం వ్యక్తం చేస్తారని ఆయనకు పేరుంది. మద్దతుదారులు ఆయన్ను రాజకీయాలను సంస్కరించి అవినీతిని నిర్మూలించగల, పెరుగుతున్న ఆర్థిక అసమానతలను పరిష్కరించగల నాయకుడిగా చూస్తారు. అదే సమయంలో విమర్శకులు అతన్ని ప్రమాదకరమైన ప్రజానాయకుడిగా అభివర్ణిస్తూ ఉంటారు. ప్రజల మధ్య విభజనకు దారితీస్తుంటారని విమర్శిస్తూ ఉంటారు. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.